ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అయితే ఇప్పుడు ఏమంటావు? నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతానమ్మా. నేను కూడా వాళ్ళందరిలాగా టాపర్ని అవుతా. నేను కూడా ఫస్ట్ వస్తా. ఐఏఎస్ టాపర్ అవుతా. ప్లీజ్ అమ్మా, నన్ను కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయి. నువ్వే కదా నేను డిస్టింక్షన్ స్టూడెంట్ అంటావు. నాకన్నిట్లో 100కి 100 మార్కులు వస్తాయి కదా. కావాలంటే అరవింద్ ఆంజనేయులని ప్రైవేట్ స్కూల్లో చదివించు. నన్ను మాత్రం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయమ్మా. కుదరదు అంజలి. నువ్వెందుకు ఆ మాట అంటున్నావో నాకు తెలుసు. అలాగే నీ తెలివితేటలు ఏమిటో కూడా నాకు తెలుసు. నీ తెలివితేటలకి తగ్గ స్కూల్లో నువ్వు చదవకపోతే నీ భవిష్యత్తు పాడైపోతుందమ్మా. ఏమ్మా అలా ఎందుకు? నువ్వు చదివింది కూడా గవర్నమెంట్ స్కూల్లోనే కదా. అవునమ్మా, నువ్వు గవర్నమెంట్ స్కూల్లోనే చదివావు. అది కూడా 10th వరకు. తర్వాత రాము అంకుల్ ఆఫీస్లో ఉద్యోగం కోసం తెలుగు మీడియంలో పరీక్షలు రాసావు. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. ఉద్యోగం సంపాదించావు. ఇప్పుడు నువ్వు ఆఫీస్లో బాస్వి. అవునా కాదా? నా సంగతి వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. నీ సంగతి వేరు. 20 ఏళ్ల తర్వాత నీ పరిస్థితి వేరు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోమ్మా. నిన్ను స్కూలు మార్చే ప్రసక్తే లేదు. అమ్మా 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 ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నా మాట వినమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ఏమైంది? చూడండి తాతయ్య, లాస్ట్ టైం మీరే కదా ప్రైవేట్ స్కూల్లో చదివిన పిల్లల కన్నా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలు టాపర్స్ గా వచ్చారని చెప్పింది. అవును, అయినా ఆ ముచ్చట ఇప్పుడు ఎందుకు వచ్చిందమ్మా? నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతాను, టాపర్ అవుతానని చెప్తుంటే వినటం లేదు అమ్మ. అంజలి, ఒక్కసారి కుదరదని చెప్పాక కుదరదు అంతే. అదే ఎందుకు కుదరదు అని అడుగుతున్నా. అక్కడ ఫీజు ఉండదు. పైగా నాలాగా బాగా చదివితే స్కాలర్షిప్ కూడా ఇస్తారు. తాతయ్య, నానమ్మ, ప్లీజ్ మీరైనా చెప్పండి. అంజలి చెబుతోంది నిజమే అనిపిస్తోంది. కాస్త ఆలోచించి చూడమ్మా. అమ్మమ్మ, మీకు తెలీదు, ఇప్పుడు తను చదువుతున్నది CBSE సిలబస్. గవర్నమెంట్ స్కూల్లో వేస్తే స్టేట్ సిలబస్ వస్తుంది. ఆ చదువుకి ఈ చదువుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో బాగానే చదువులు చెప్తారు, కాదని చెప్పడం లేదు. కానీ అంజలి లాంటి పిల్లలకి అలా చదువు చెప్తే మాత్రం సరిపోదు. అది కాదమ్మా, నేను చెప్పేది ఏంటంటే నువ్వు గవర్నమెంట్ స్కూల్లో చదవబోవడం లేదు అంతే. నీ పని చదువుకోవడం, అంతవరకే చూసుకో. ఫీజు సంగతి నాకు వదిలే, అర్థమైందా? ఇంత జరుగుతున్నా కూడా చూస్తూ ఊరుకుంటున్నానంటే నా అంత స్వార్థపరుడు, నా అంత ద్రోహి ఇంకొకడు ఉండడు. పూర్ణిమ ఒప్పుకోకపోతే తనకి తెలియకుండా అయినా సరే ఆ డబ్బు తీసుకొచ్చి వదినకి ఇవ్వాలి. వదిన, తీసుకోండి. వద్దు రఘు. ఏ వదినా, ఇందాక లేవని చెప్పి ఇప్పుడు తీసుకొచ్చిస్తున్నందుకు కోపంగా ఉందా? లేదంటే నాలాంటి వాడి దగ్గర డబ్బులు తీసుకోవడం ఏంటని ఆలోచిస్తున్నావా? రెండూ కాదు రఘు. నేను నీ గురించి, నీ మనశ్శాంతి గురించి ఆలోచిస్తున్నాను. నీ దగ్గర డబ్బులున్నాయని నాకు ఇందాకే తెలుసు. నీకు అబద్ధం చెప్పడం చేత కాదు. అందులోనూ
నువ్వు నా దగ్గర నిజాన్ని దాచలేవు. నా మీద నీకంత గౌరవం, ప్రేమ. మరి అలాంటప్పుడు తీసుకోవచ్చు కదా వదినా? తీసుకోవచ్చు రఘు. కానీ ఈ డబ్బు నువ్వు నాకిచ్చాక పూర్ణిమకి నువ్వేం చెప్తావు? నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పలేవు, పూర్ణిమ దగ్గర నిజం చెప్పలేవు. ఆ డబ్బు వేరే దానికి ఖర్చు చేశానని నువ్వు ఒక అబద్ధం చెప్తావు. పూర్ణిమ దాని మీద వివరాలు అడుగుతుంది, దాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్తావు. ఆ తర్వాత అబద్ధాల్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తావు. భవిష్యత్తు గురించి, వ్యాపారం గురించి ఆలోచించాల్సిన టైం అంతా ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఆలోచిస్తూనే సరిపోతుంది. రేపు నువ్వు అబద్ధం చెప్పావని పూర్ణిమ దగ్గర రుజువైతే అప్పుడు నీ పరిస్థితి ఏమిటో ఆలోచించావా? అసలే మీ మధ్య అవగాహన అంతంత మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో నీ దగ్గర డబ్బు తీసుకోవడం నా చేతులారా నీ కాపురాన్ని చెడగొట్టినట్టు అవుతుంది. పిల్లల ఫీజు సంగతి దాన్ని ఎలాగోలా నేను కట్టగలను, కడతాను కూడా. ఈ డబ్బు తీసుకెళ్లి నువ్వు లోపల దాచిపెట్టు. ఈ ఒక్క విషయం మాత్రం చాలా కరెక్ట్గా చెప్పావు గీత. పర్లా, ఆ డబ్బు తీసుకొని థ్యాంక్స్ రఘు అని అంటావేమో అని చూస్తున్నా. పర్లేదు, పరిస్థితిని బాగానే అర్థం చేసుకున్నావు. ఇన్నాళ్ళు నువ్వు నన్ను తప్ప అందర్నీ అర్థం చేసుకుంటావు అనుకున్నా, కానీ నన్ను కూడా బాగానే అర్థం చేసుకున్నావని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఒక్క మాట మాత్రం చాలా సీరియస్గా చెప్తున్నాను, వినండి. నాకు సంబంధించిన ఒక్క పైసా అయినా సరే నాకు తెలియకుండా మీరు యూజ్ చేసుకున్నారంటే ఆ మరుక్షణమే ఇంట్లో పరిస్థితి ఎలా ఉన్నా అంజలి తండ్రి రాము అన్న నిజాన్ని బయట పెట్టేస్తాను. గుర్తుపెట్టుకోండి. ఒరే శివయ్య, శివయ్య, ఏంట్రా ఇంట్లో అందరూ మాటా పలుకు లేకుండా ఉన్నారేంటి? ఒక పక్క ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంటే మాట పలుకు లేకుండా ఉన్నావంటావేంటమ్మా? ఒరే మౌనంగా ఉన్నారేంట్రా అని అడిగితే సమాధానం చెప్పకుండా ఊరికే బెబ్బెబే అని పెదాలు కదుపుతావేమిట్రా? అదేంటత్తయ్యా, మేం మాట్లాడేది అసలు మీకు వినిపించడం లేదా? ఏంటే నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావేమిటి? అంటే నా చెవిలో ఉన్న మిషన్ పాడైపోయిందంటావా? అయ్యో అబ్బా అబ్బా అయ్యో ఓ ఏవో అనుకున్నాను గాని చెవి మిషన్ నిజంగానే పాడైపోయిందిరా. అమ్మా గీత, గీత ఎక్కడున్నావు తల్లి? అమ్మమ్మా, ఏంటమ్మమ్మా? ఏం లేదు తల్లి, ఈ చెవిటి మిషన్ కొని 6 ఏళ్ళు అవుతోంది కదా, నాకన్నా ముసలిదైపోయింది, పని చేయడం మానేసిందమ్మా. సాయంత్రం వచ్చేటప్పుడు వీలైతే కొత్త మిషన్ తీసుకురామ్మా. మీరేమంటున్నారో ఏం మాట్లాడుకుంటున్నారో బొత్తిగా వినిపించడం లేదే తల్లి. నానమ్మా, ఏం మాట్లాడుతున్నావు? పెద్దదానివి, కాస్త ఇంట్లో పరిస్థితి చూసుకొని మాట్లాడక్కర్లా? ఏంట్రా ఏమిటి? రఘు, పెద్దవాళ్లతో అలాగేనా మాట్లాడేది? ఒరే రఘు, నా సమస్య తెలిసి కూడా నువ్వు అలా నోట్లోనే గొనుక్కుంటే ఎలారా? నాకు వినిపించి చావదని తెలుసు కదా.
కాస్త పెద్దగా మాట్లాడరా నాయనా. ఏం లేదమ్మమ్మా, ఆ, ఈ మాత్రం దానికి వదిన ఎందుకు, నాకు చెప్తే నేను తీసుకొస్తాను కదా అంటున్నాడు రఘు. ఆ మాట వాస్తవమేగా. పోలే, నువ్వు తీసుకొస్తావేమిట్రా? అవునవును, ప్రస్తుతం అదొక్కటే తక్కువ. ఇప్పుడు తమకు ఆ చెవిటి మిషన్ లేకపోతే ప్రభుత్వాలు పడిపోతాయా, కట్టిన డ్యాంలు కూలిపోతాయా? పూర్ణిమ, పెద్దవాళ్ళని గేలి చేయడం గాని వాళ్లతో దురుసుగా ప్రవర్తించడం గాని చేస్తే ఎవరు ఊరుకున్నా నేను మాత్రం క్షమించను. ఇప్పుడు నువ్వు వయసులో ఉన్నావు కాబట్టి ఇది వాళ్ల సమస్యగా కనిపిస్తుంది. ఇంకో 30 ఏళ్లు దాటితే నీ పరిస్థితి కూడా అదే, గుర్తుంచుకో. రేపు నీ పిల్లలు నీతో ఇదే విధంగా మాట్లాడితే నీకెలా ఉంటుంది? ఆ విషయం గుర్తుంచుకొని మాట్లాడు.